ఇవి మంచిగా కడిగి తీసుకొచ్చినప్పుడు తొందరనే మిక్స్ అయింది. ఇట్లా మిక్స్ అయింది. అసలు అవుతుందో కాదో అనుకున్నా. కొంచెం వాటరీ ఉన్నది తీసుకున్నా కాబట్టి చూడండి ఆయిల్ అయింది. ఉసిరికాయ పేస్ట్ నుండి కొంచెం మన కొబ్బరి నూనె అనేది పైనకి తేలాలి. ఇట్లా అది తేలితే ఇది అయిపోయింది. వేడి కాకుండా కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఈ పిప్పిని ఇట్లా ఇప్పుడు ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటాను కదా, వాటి కోసం కావాల్సినన్ని మంచి తీసుకొని ఇట్లా ఇక్కడ ఇట్లా ఆల్రెడీ కట్ చేసేటట్టుగా గీతలు లాంటివి ఉంటాయి కదా, వాటి మీద కట్ చేసి తీస్తాను. అట్లా ఈజీ అవుతుంది. ఇట్లా ప్రాపర్గా వస్తుంది. ఈ గింజకు మన ఉసిరికాయ అనేది ఏమి ఉండదు. ఇట్లా కట్ చేస్తున్నా. గట్టిగా ఉన్నది. ఇది కొంచెం పెద్ద కాయ కాబట్టి గట్టిగా వచ్చింది. కొంచెం బాగాలేనిదంతా తీసేస్తాను. తీసేసి కష్టమే. ఇట్లా ఉసిరికాయకి ఏం లేదు. అదే వేరే విధంగా మన ఇట్లా అంటే ఉసిరికాయకు అవి కొంచెం ఉసిరికాయ గింజకు ఉసిరికాయ గుజ్జు అనేది ఉండిపోతుంది. అందుకని అట్లా ఈజీగా చూపెట్టిన. అది పెద్ద కాయ కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది. ఇట్లా చేస్తే ఇలా మొత్తం ఇంకా గుజ్జు ఉంటుంది. అదే ఇట్లా గీతలు ఉన్న వాటి కాడ ఒకసారి ఇట్లా కట్ చేసినట్టు కట్ చేస్తే ఇక్కడ దేని కదా వస్తుంది ఇట్లా మంచిగా. ఇంతకుముందుకు నేను ఒకటికి రెండింటికి ఇట్లా కాట్లు పెట్టి తీసిన వాటిగా మస్తు హార్డ్ అనిపించింది. ఇప్పుడు చూడు ఎంత ఈజీగా వస్తుంది. మస్తు హార్డ్ అయితే ఇట్లా తీయడం వల్ల గింజకు ఉసిరికాయ గుజ్జు ఉండలేదు ఈ కాయ. ఇట్లా వచ్చింది. ఇదేమో ఆల్రెడీ గీతల్లాగా ఉన్న వాటిని కట్ చేసిందో ఇట్లా వచ్చింది. ఇదేమో ఇట్లా చేతితోటి ఇట్లా అంటే వచ్చినాయి. ఇది రెండింటి డిఫరెన్స్. ఇప్పుడైతే మనకు కావాల్సినన్ని నేను కట్ చేసి చూపిస్తా. ఉసిరికాయ నూనె కోసం ఈ ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాం. మంచి తీసుకున్నాయి. ఎందుకంటే కొంచెం వాటరీ ఉన్నాయి, ఫ్రెష్ ఉన్నాయి తీసుకున్నా. ఇక మిగతా ఏం పాడేయను కదా, ఇట్లా పొడి చేసుకొని కొంచెం ఎండ పెడతా కాబట్టి ఇక నేను వాటిని పక్కన పెట్టుకొని మంచిగా ఫ్రెష్గా ఉన్న వాటిని నిన్న పచ్చడి పెట్టగా మిగిలినవి ఇట్లా తీసుకున్నా. ఇప్పుడు వీటిని మిక్సీ చేస్తా. మిక్సీ పట్టి ఇక మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడమే. ఇక తొందరనే మిక్స్ అయింది. ఇట్లా మిక్స్ అయింది. అసలు అవుతుందో కాదో అనుకున్నా. కొంచెం వాటరీ ఉన్నది తీసుకున్నా కాబట్టి తొందరగా గ్రైండ్ అయింది, లేకపోతే కాకపోతుండే. వీటిని మంచిగా ఆయిల్ చేసుకున్నా. కావాల్సినంత నూనె తీసుకున్నా. మంచిగా ఆవాల నూనె కూడా తీసుకోవచ్చు. నల్ల ఆవాలైనా తెల్ల అయినా సరే అవి తీసుకొని వాటితో అయితే బాగుంటుంది. కానీ నేను నాకు ప్యూర్ కోకోనట్ ఆయిల్ ఉన్నది. సో దాంతో అది ఆయిల్ అయిన తర్వాత ఈ పేస్ట్ వేస్తా. ఆయిల్ కాగిన తర్వాత ఈ పేస్ట్ అనేది వేసిన. ఇట్లా ఈ విధంగానే కాకుండా ఇంకో టైప్లో కూడా మనం
ఉసిరి నూనె, ఆమ్లా నూనె తయారు చేసుకోవచ్చు. అది ఇంకెప్పుడైనా చెప్తాను. ఇప్పుడైతే ఇది ఒక సింపుల్ వేలో చెప్తున్నా. ఇంకా అది ఎట్లా అంటే, ఇప్పుడు ఈ పేస్ట్ని ఆమ్లాని మొత్తం మంచిగా మిక్సీ పట్టిన కదా, మిక్సీ పట్టిన తర్వాత వచ్చిన పేస్ట్ని దాంట్లో ఉన్న వాటర్ని తీసుకొని ఆ వాటర్ను ఈ కోకోనట్ ఆయిల్ అండ్ ఇంకా మందారాకులు ఏమైనా కలుపుకొని, మందారాకులు, మందార పువ్వు అట్లా కలుపుకొని అయినా, లేకపోయినా అవి కలపకుండా ఓన్లీ ఉసిరికాయను పేస్ట్ చేసి, ఆ పేస్ట్ ఇట్లా పిండితే వస్తుంది ఆ వాటర్, ఆ వాటర్ను కోకోనట్ ఆయిల్ కలిపి కొంచెం వెయిట్ చేసినామనుకో, అప్పుడు ఆ రెండు మిక్స్ అయ్యి ఈ ఆమ్లాలో ఉన్న వాల్యూస్ అన్నీ కోకోనట్ ఆయిల్లోకి వెళ్ళిపోయి మంచిగా అదొక వాల్యుబుల్ ఆయిల్లా ప్రిపేర్ అవుతుంది, మంచిగా ఉంటుంది. సో అది ఎప్పుడైనా షేర్ చేస్తా. అండ్ ఈవినింగ్ 6 అవుతుంది, ఇప్పుడు ప్రిపేర్ చేస్తాను. అయితే ఫస్ట్ అనుకున్న ఉసిరికాయలన్నీ మిక్సీ పట్టి దాన్ని ఇట్లా పిండితే వాటర్ వస్తాయి కదా, వాటర్ తోటి కోకోనట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తాను నేను. అట్లా ఆ వాటర్ను కోకోనట్ ఆయిల్ యాడ్ చేసి ఒక్కొక్కసారి అయితే మందారాకు, మందార పూలు అవి కూడా వేసి చేస్తా. ఒక్కోసారి ప్లెయిన్గా ఆమ్లా పేస్ట్ని పిండితే వచ్చిన వాటర్ అండ్ కోకోనట్ ఆయిల్ని రెండు మిక్స్ చేసి కొంచెం వేడి చేస్తే ఆ రెండు కోకోనట్ ఆయిల్ను అండ్ ఆమ్లా వాటర్ అవన్నీ మిక్స్ అయ్యి మంచి విలువైన కొబ్బరి నూనె రెడీ అవుతుంది. అది ఎప్పుడైనా షేర్ చేస్తా. ఇప్పుడు అట్లా పిండేదాన్ని కానీ నిన్న తెంపుకొచ్చినాయి కదా, కొంచెం అన్నిట్లలో మంచిగా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వాటిని ఏరి ఇప్పుడు మిక్సీ పట్టడం జరిగింది. చాలానే ఉన్నాయి అవి. ఇంకా నిన్న అనుకున్నా కదా, హాఫ్ ఆయిల్ చేసి ఇంకా హాఫ్ ఎండబెట్టి తర్వాత పొడి చేసుకుంటా అనుకున్నా, హెయిర్ ప్యాక్ కోసమని ఆమ్ల పొడి చేద్దామని అనుకున్నా. కానీ నిన్నటికి ఇప్పటికి నైట్ పచ్చడి పెట్టేసరికి లేట్ అయింది. మళ్ళీ ఈరోజు చూసే వరకు మార్నింగ్ అన్నీ క్లీన్ చేసి చూసే వరకు ఆ వాటర్ కంటెంట్ అనేది ఆ కాయలలో తగ్గింది. సో ఇప్పుడు ఈ మిక్సీ ఉసిరికాయలను ఇప్పుడు మిక్సీ పట్టి పిండితే వాటర్ ఎక్కువలేటట్లేదు. సో అందుకని ఉసిరికాయ వాటర్ అండ్ వీటితోటి కొబ్బరి నూనె రెడీ చేయలేదు. ఫస్ట్ అయితే నేను అనుకున్న ఆ కొబ్బరి నూనెను ఆమ్లా ఆ వాటర్ తోటే నేను ఈరోజు ఆయిల్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, కానీ అది కుదరలేదు. ఎందుకంటే వాటర్ కంటెంట్ తగ్గింది వాటిలో. సో నెక్స్ట్ ఎప్పుడైనా తీసుకొచ్చినప్పుడు అది కూడా షేర్ చేస్తా. మీరైతే ఆమ్లా ఆయిల్ని ఎట్లా ప్రిపేర్ చేస్తారు, ఉసిరికాయ నూనె ఎట్లా తయారు చేస్తారు అనేది నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఇంకేమేమి యాడ్ చేసుకోవచ్చు అనేది కూడా నా కామెంట్లో సజెషన్స్ ఇవ్వండి. అయితే ఇంత తక్కువ క్వాంటిటీ తోటి ఇప్పుడు ఆమ్లా నూనె తయారు చేస్తా అనుకోలేదు. అది వాటర్ కంటెంట్ తగ్గడం వల్ల ఇప్పుడు ఇంత తక్కువ అయినా పర్లేదు అని కొద్దిగా ఆయిల్ చేసుకోవాలన్నట్టుగా చేస్తున్నా. మంచిగా ఈ ఆయిల్ 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనమే జాగ్రత్తగా చేసుకుంటున్నాం కాబట్టి ప్లాస్టిక్ దాంట్లో కాకుండా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకొని 1 year వరకు పెట్టుకోవచ్చు. రెగ్యులర్గా వాడే ఆయిల్ తోటి ఈ ఆయిల్ కొంచెం కలిపి పెట్టుకుంటే ఇంకా చాలా రోజులు ఉంటుంది. నేను ఎప్పుడైనా ఇది మొత్తం ఇదే ఆయిల్ కాకుండా నేను రెగ్యులర్గా వాడే ఆయిల్లో ఈ ఆయిల్ యాడ్ చేసి అప్లై చేస్తా. ఇప్పుడు అప్లై చేయట్లేదు. ఒక 5 years 6 years బ్యాక్ నేను అప్లై చేసిన. 4 years బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు నేను హెయిర్ స్టైల్స్ ఎక్కువ చేసేది. అప్పుడు నా హెయిర్ బాగుండేది. ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తే చూడండి, ఎంత బాగుండేది, ఎంత హెల్తీగా బాగుండేది. అయితే నేను లాస్ట్ few days నుండి ఆలోచిస్తున్నప్పుడు ఎందుకు ఎంత హెయిర్ ఎట్లా ఉన్నది, అప్పుడు ఎందుకు అంత బాగుందంటే అప్పుడు నేను కేర్ తీసుకున్నా. ఎంతైనా స్కూల్ టైం కాలేజ్ టైంలో ఉన్నంత ప్రశాంతంగా ఇప్పుడు ఉండదు కాబట్టి కొంచెం టెన్షన్స్ వల్ల అట్లా హెయిర్ ఫాల్ అయిందని అర్థమైంది. అప్పుడు కొన్ని టిప్స్ కూడా తీసుకునేదా, అవి ఇప్పుడు ఫాలో అవుదామని స్టార్ట్ చేశాను. ఇట్లా చూడండి ఆయిల్ అయింది. ఉసిరికాయ పేస్ట్ నుండి కొంచెం మన కొబ్బరి నూనె అనేది పైనకి తేలాలి. ఇట్లా అది తేలితే ఇది అయిపోయినట్టే. దీన్ని స్ట్రెయిన్ చేసుకొని పిప్పినంతా ఒకళ్ళైతే ఒక కాటన్ క్లాత్లు వేసుకొని చల్లారిన తర్వాత కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఇట్లా పిన్నినట్టయితే ఆయిల్ పెట్టేస్తే అది మన ఉసిరి ఆయిల్, ఆమ్లా ఆయిల్, ఉసిరికాయ నూనె సైడ్కి వస్తుంది. అలాగా కాకుండా మరీ
వేడి వేడి కాకుండా కొంచెం గోరెచ్చగా అయిన తర్వాత ఈ పిప్పిని ఇట్లా ఇప్పుడు నేను కొద్దిగానే ప్రిపేర్ చేసుకున్నా కాబట్టిగా ఈ టిఫిన్ బాక్స్ లాగా ఉంది కదా, దీంట్లో వేయగానే ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో, ఆయిల్ వస్తూనే ఉన్నది. ఇక ఈ ఈ టిఫిన్ బాక్స్లో ఇట్లా స్టోర్ చేసుకుండా ఈ పిప్పిని ఏం పాడు చేయను. ఏదైనా హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు ఈ ఈ పిప్పిని కూడా నేను ఫ్రిడ్జ్లో ఇప్పుడు స్టోర్ చేసుకొని హెయిర్ ప్యాక్ అప్లై చేసినప్పుడు దాంట్లో యాడ్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో ఉన్న వాల్యూస్ ఇంకా కొంచెం కోకోనట్ అదంతా ఈ జాలితోటి వెళ్ళిపోదు కదా, జాలితోటి చేసినప్పుడు ఆయిల్ అంతా వెళ్ళిపోదు కాబట్టిగా ఇంకా మరీ ఎంత గట్టిగా అనలేము కదా. ఆయిల్ అయితే ఆల్మోస్ట్ నేను ఎంత అప్లై చేసినా అంటే ఫస్ట్ ఆయిల్ ఎంత పోసినా అంత ఆయిల్ నాకు వచ్చేసింది. చాలా ఈజీగా ఇట్లా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్కెట్లో అంటే కొంచెం కాస్ట్ ఉంటుంది, మళ్ళీ అది ప్యూరా కాదా అని ఒక పెద్ద డౌట్ ఉంటుంది కదా. ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు మంచిగా. కొంచెం అసలు నిన్ననే చేస్తే బాగుండు, కానీ ఆ పచ్చడి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు కొంచెం కుదరలేదు. నెక్స్ట్ టైం అయితే మంచి ఇంకా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో ఆయిల్ చేసి చూపిస్తా. ఇప్పుడు మనకు వచ్చిన ఆయిల్ ఇది మనకు వచ్చిన ఆయిల్ కొంచెమే పోసిన, కొంచెమే వచ్చింది. చూసింది కదా ఎంత ఈజీగా ఆమ్లా ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరైతే ఎలా ప్రిపేర్ చేసుకుంటారనేది నా కామెంట్లో చెప్పండి. ఇప్పుడు నేను ఆయిల్ అప్లై చేసుకుంటానని చెప్తున్నా. మంచిగా హెయిర్ గ్రోత్ అనేది నిజంగా బాగుంటుంది. నేను అప్పుడు ఏం చేసినా అప్పుడు నా హెయిర్ ఎట్లా హెల్తీగా ఉంది అనేది గుర్తు చేసుకొని ఇప్పుడు ఇలా స్టార్ట్ చేశాను. సో ఇంకా హెయిర్ గ్రోత్ కోసం ఏమైనా టిప్స్ ఉంటే కూడా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతకంటే ముందుగా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ వీడియో మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఇంకా ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వాళ్ళకి షేర్ చేసి వాళ్ళని కూడా ఈ వీడియో చూడమని చెప్పండి. వీడియో వరకు చూడమని చెప్పండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. మరో మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బై, టేక్ కేర్.